అవన్నీ అనమాట. సో మరి మిమ్మల్ని సుధన్ అని పిలుస్తున్నారా? లేకపోతే ఆయేషర్ సుధన్ అంటున్నారా? ప్యారడైజ్ సుధన్ అంటున్నారా? ఏమంటున్నారు? లేదు సుధనే చాలు. హ్మ్. అండ్ ఈ ఆయా షేరు, పారడైస్ ఇవన్నీ ఆ మూవీకే వెళ్ళి చేరుతుంది. హ్మ్. సో మనం దాంట్లో ఒక చిన్న పార్ట్. సో సుధనే, కానీ అందరూ హ్యాపీ దట్. యెస్. అంటే బేసిక్‌గా మీరు చేసిన వర్క్ చూస్తేనేమో ఫస్ట్ ఏమో 'జననాయకన్' తర్వాత ఇమ్మీడియేట్‌గా 'ద ప్యారడైజ్.' అంటే ఈ పెద్ద పెద్ద సినిమాలు అంటే జనరల్‌గా ఎవరైనా కూడా కొరియోగ్రాఫర్స్ అనే వాళ్ళని ఫస్ట్ టెస్ట్ చేయడానికి చిన్న సినిమాలాగా వస్తూ ఉంటాయి కానీ బట్ మీకు ఫస్ట్ రావడం 2 పెద్ద ప్రాజెక్ట్స్ ఎలా? ఫస్ట్ దేవుడు. ఇంకోటి అదే ఈ క్వశ్చన్ చాలా చోట విన్నా. సో వచ్చిన వెంటనే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తుంది కదా, వాడు లక్ అని చాలామంది చెప్పేది కూడా. అది లక్ అని నేను అన్నా కానీ బట్ ఐ వాంట్ టు నో. సో దానికి ముందు ఒక 11 years జర్నీ ఉందండి సినిమా ఇండస్ట్రీలో. మనం డాన్సర్గా ఉన్నప్పటి నుంచి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయ్యి ఈ స్థాయికి రావడానికి మనం చేసిన పని ఉంది కదా, ఆ జర్నీ ఉంది కదా, అవే మనం ఇక్కడ తీసుకొచ్చింది. సో అక్కడి నుంచి మనని చూసిన డిఓపి సత్య సార్ కానీ, మన శ్రీకాంత్ అన్నయ్య కానీ, అక్కడి నుంచి తెలుసుకున్న హెచ్ వినోద్ గారు కానీ, ఈ వర్క్ చూసి వాళ్ళు మనని పిలిచి అప్పుడు కూడా వెంటనే పెద్ద సాంగ్స్ ఇవ్వట్లేదు, కొన్ని చిన్న చిన్న విషయాలు మనకి ఇచ్చి మన అవుట్పుట్ కూడా తెలుసుకొని ఓకే వీడు చేస్తాడు, మనం నమ్మకంతో ఇవ్వచ్చు అన్న కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్స్ ఏమి. ఫస్ట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి మాస్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఏంటంటే చాలా ఆఫర్స్ వస్తాయి. బట్ దాంట్లో మనం ఏది నేను ఇది చెయ్యను అని చెప్పలేము. పెద్ద సాంగ్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ కూర్చోలేము కదా. మరి మీకు ఫస్ట్ అలాంటి ఆఫర్స్ ఏమి రాలేదు? రావడానికి నేను డైరెక్ట్గా కలిసిన రెండే మనిషి. ఫస్ట్ వ్యక్తి మన శ్రీకాంత్ అన్న, సెకండ్ వన్ డిఓపి సత్య గారు. నేను ఇద్దరిని కలిసిన వెంటనే వాళ్ళిద్దరు సాంగ్ ఇస్తానని చెప్పేసి సత్య గారు డైరెక్ట్గా హెచ్ వినోద్ గారిని పరిచయం చేసి మన మూవీలో వాడు చేయాలని నమ్మకం ఇచ్చి హెచ్ వినోద్ గారు వెంటనే వర్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్నయ్య దగ్గర నేను మాట్లాడిన వెంటనే నువ్వు ఈ మూవీలో సాంగ్ చేస్తున్నావు, దాంట్లో ఏ మార్పు లేదు, నేను మాటేస్తున్నానని చెప్పారు. సో ఇవి రెండు వెంటనే నెక్స్ట్ జరిగాయి కాబట్టి ఈ ఫస్ట్ మూవీస్ రెండు మనకు దొరికింది. అయితే ఇప్పటికే మీరు బేసిక్గా జననాయకన్ తోటి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేసి ఉండాల్సింది యాక్చువల్గా. అంటే సినిమాలో చేశారు కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ రిలీజ్డ్. బట్ ఆయా షేర్ ఏంటంటే దానికి డబుల్ డోస్ అన్నట్టుగా మొత్తం అందరికీ అంటే జస్ట్ లిరికల్ వీడియోతోనే మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసింది కదా. సో అంటే శ్రీకాంత్ వదిల అనే వ్యక్తి మీరు కలవంగానే నేను ఎస్ నీకు సాంగ్ ఇచ్చేస్తున్నాను, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఒక వెనకమాల చాలా అంటే నడుస్తుంది యాక్చువల్గా, అంటే డేట్స్ పుష్ అవ్వడం కావచ్చు లేకపోతే బడ్జెట్ కన్స్ట్రెంట్, బట్ మీకు ఇచ్చేస్తాను అని అంత నమ్మకంగా చెప్పడానికి దట్టు ఎందుకంటే ఫస్ట్ వదులుతున్న సాంగ్ ఇది. ఇదే ట్రంప్ కార్డ్ ఆఫ్ ద ప్యారడైజ్ రేంజ్ ఏంటి లేదా ఇంకోటి ఏంటని చూపించేది ఫస్ట్ ఇదే. సో ఏం మాట్లాడారు ఫస్ట్ మీటింగ్లోనే కన్ఫర్మ్ అయిపోవడానికి? మీరు అది కన్ఫర్మ్ అయిపోవడానికి రీజన్ దసరా సాంగ్ ఇక్కడ కన్ఫర్మ్ అవ్వాలా. దసరాలో ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా మనం చేసిన పని చమ్కీలా ధూమ్ధామ్ దోస్తా, చమ్కీల అంగిలేసి, ఒరివారి ఇవన్నీ సాంగ్ చేసాము ప్రేమ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్. అది మాస్టర్ మనకి ఇచ్చిన స్పేస్, ఆ స్పేస్ ని మనం యూటిలైజ్ చేసుకున్నాం. ఆ పని చూసి ఆ రోజు అన్నయ్య డిసైడ్ చేసుకున్నది అప్పుడే అన్నారా నువ్వు నా మూవీలో సాంగ్ చేస్తావు. అది ఆయాషర్ అన్నది అప్పుడు లేదు, నా మూవీలో నువ్వు చేయాలి, చేస్తావు ఖచ్చితంగా, నువ్వు మాస్టర్ అయితే ఖచ్చితంగా చేస్తావని మాట ఇచ్చారు. సో నేను ఆ రైట్ టైంలో కొరియోగ్రాఫర్ అవ్వాలని బయటకు వచ్చిన తర్వాత ఈ మూవీ స్టార్ట్ అయింది. ఫస్ట్ మీటింగ్లో ఈ సాంగ్ గురించి ఏం మాట్లాడలే, మన మూవీలో నువ్వు చేస్తున్నావు అది ఫిక్స్. అది ఏ సాంగ్ ఏంటన్నది నాకు కూడా ఇప్పుడు తెలియదు, కానీ అది ఖచ్చితంగా చేద్దాం అన్నప్పుడు అప్పుడు నేను చెప్పిన ఫ్రీగా ఉన్నప్పుడు నాకు డైరెక్షన్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు అవకాశం వస్తున్నప్పుడు సాంగ్ వెళ్ళి చేస్తా, మిగతా టైంలో నేను డైరెక్షన్ నేర్చుకోవాలన్నా ఇంకొంచెం ట్రావెల్ చేస్తాం మీతో, మీ క్రేజినెస్లో కొంచెం ఉంటే మనకు నేర్చుకోవడానికి ఒక అవకాశం వస్తుంది కదా అని. ఆయన ఏం ఆలోచించలేదు, వెంటనే వచ్చేసాయి, ఇక్కడే ఉండు, ఏం ప్రాబ్లం లేదన్నారు. ఆయన ఆ స్పేస్ ఇచ్చారు. అలా కొంచెం కొంచెం ట్రావెల్ అయిన తర్వాత ఒక మాంటేజ్ సాంగ్ స్టార్ట్ అయింది. ఆ మాంటేజ్ సాంగ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఓకే వీడు చేస్తాడు, నాకు వీడి మీద నమ్మకం ఉందని మిగతా అందరినీ ఒప్పించింది శ్రీకాంత్ అన్నయ్య. అంటే ఒప్పించాల్సి వచ్చిందా? ఎందుకంటే కొత్త కొరియోగ్రాఫర్ కాబట్టి కొంచెం వచ్చింది. ఎందుకంటే అది ఎవరికైనా ఒక డెబ్యూ మూవీ ఇలాంటి ప్రాజెక్ట్లో ఇలాంటి ఒక పెద్ద సాంగ్ ఇవ్వడం అన్నది ఒక థాట్ ఉంటుంది, చిన్న సెకండ్ థాట్ ఉంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్ ఫైనలీ బాగా రావాలి, అంతే తప్ప వేరే ఏం లేదు. సో అలా ఆ సెకండ్ థాట్లో అందరూ ఉన్నప్పుడు ఏ సెకండ్ థాట్ లేకుండా నా కోసం నిల్చున్న అతను
శ్రీకాంత్ అన్న, లేదు లేదు వాడే చేస్తాడు, వాడే చేయాలి అని చెప్పి రిహర్సల్ స్టార్ట్ చేసాము. అప్పుడు మేము డిసైడ్ అయింది కూడా రిహర్సల్ చేసి కంప్లీట్ ఎడిటెడ్ వీడియో రెడీ చేసుకొని అన్నీ ఫిక్స్ అయిన తర్వాతనే షూటింగ్ వెళ్ళాం. సో అందరూ దాంట్లోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.